హాయ్ గైస్, నా పేరు నిర్మల. నిన్న ఎపిసోడ్ జరిగింది కదా బిగ్ బాస్ది. ఆ ఎపిసోడ్లో తనుజ చేసింది రైటా రాంగా? అసలుకు తనుజ సాక్రిఫైజ్ చేయడము అనేది హౌస్లో ఎందుకు నచ్చట్లేదు హౌస్ వాళ్ళకి? శ్రీజ మన కళ్యాణ్ ఎందుకు టార్గెట్గా ఉండిపోయారు? అసలు హౌస్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేసుకుందాము. దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? మనకు ఆల్రెడీ 3 ప్రోమోలు వచ్చినాయి కదా, ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ సాటర్డే గురించి మాట్లాడుకుందాం. మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అంతా సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? అసలు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఎవరికి హైప్ ఇచ్చిండు, ఎవరిని డౌన్ అయ్యారు, ఎవరికి బ్లాక్ స్టార్స్ వచ్చినాయి, ఎవరు పవరాస్త్ర గెలుచుకున్నారు, ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, తర్వాత ఎవరికి వీడియోస్ వేసి చూపించారు, ఎవరి బంధాలు విడిపోతున్నాయి, క్యాప్టెన్ అయినటువంటి మన కళ్యాణ్కి ఎంత బాగా అప్రిషియేషన్ వచ్చింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇదంతా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకసారి నా వీడియోను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నిన్నటి దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న అన్ని టాస్క్లు ఆడుకుంటూ వచ్చారు, మంచిగా ఆడారు. ఎవరు? కళ్యాణ్, తనుజ ఇద్దరు బాగా ఆడారు. డౌన్లో ఉన్నారు, డౌన్ టు ఎర్త్ అంటూ చూసినవాడు. చిన్న డౌన్లో ఉన్నటువంటి ఏది అందరికంటే వీక్లో ఉన్నాడు, వీక్ అనుకున్నారు అందరూ. ఎందుకంటే తనుజ ఎక్కువ బాగా ఆడలేదు కదా కళ్యాణ్తో పోల్చుకుంటే అని అనుకున్నారు. ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి టీము ఒకేసారి సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. వీళ్ళు 2 గేమ్లు పటాపట 2 గేమ్లు వెంటనే గెలుచుకున్నారు. అది సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఇక్కడ సెకండ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒకరి వల్ల ఒకరు గుర్తుపెట్టుకోండి, టీం అన్నప్పుడు, టీం వర్క్ అన్నప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తేనే టీం వర్క్ అవుతుంది. కానీ ఒక్కళ్ళు వల్ల వచ్చింది, ఒక్కరే సాక్రిఫైస్ చేసిరు. అంటే ఏమంటారు, తనుజకి రావాలి, ఇది ఈ క్రెడిట్ మొత్తం తనుజకి దక్కాలి, ఈ క్రెడిట్ మొత్తం మన ఎవరికి పవన్కి దక్కాలనేయడం తప్పు. ఎందుకంటే టీం వర్క్ అన్నప్పుడు ఇద్దరికి వస్తుంది, ఇద్దరు కొట్టిస్తుంది అన్నట్టు. అక్కడ ఆ రౌండ్లో తనుజ కళ్యాణ్ పంపకుండా తను పోయినా తను గెలిచేదో గెలవపోయేది పక్క పెట్టండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన డ్రాయింగ్ టాస్క్ ఉంది. డ్రాయింగ్ టాస్క్లో తనుజ డ్రాయింగ్ మంచిగా గీసిందని అందరూ అనుకున్నారు. ఆ డ్రాయింగ్ గీయడం కాదు కదా మన గేమ్ అనేది, ఆడ గుర్తుపట్టడం కదా. అంటే పక్కన ఉన్న వాళ్ళు చూసి కూడా ఉరికి బొమ్మలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ తెచ్చుకోవడానికి. తనుజ గీసిందే కాదు, అక్కడ తనుజ ఇప్పుడు పక్కన కంటెస్టెంట్స్ వాళ్ళ ఎవరు టీమ్మేట్ గీసింది కాకుండా పక్కన వాళ్ళు గెజ్జేసి ఉరికి తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కళ్యాణ్ అంత గెజ్జేసి కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉండిపోయింది. కళ్యాణ్ ఏంటంటే బొమ్మలన్నీ గెజ్జేసిన అంటాడు, కానీ హౌస్లో అక్కడ లోపలికి పోయి కన్ఫెషన్ రూమ్లో పోయి ఏం తీసుకురాకుండా తిరిగి వచ్చింది, సైలెంట్గా రావడం జరిగింది. అన్ని తప్పు తీసుకొచ్చి రావడం జరిగింది. అప్పుడు ఆ టాస్క్లో లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక ఏంది లిస్ట్లో ఉన్నారు, ఆ టాస్క్తో లిస్ట్లో పడిపోయారు. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు లిస్ట్లోకి వచ్చేసిన తర్వాత బాధ ఉంటుంది ఎంతో కొంత. దాని తర్వాత వచ్చేసి వెయిట్ టాస్క్ వచ్చింది. ఏది వీళ్ళు ఇసుక మూటలు మోయడం టాస్క్ వచ్చింది కదా. ఆ టాస్క్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగానే ఆడారు, ఇద్దరు మంచి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ మూటలు మోసింది మాత్రం వీళ్ళే. అందరు 2-3 మూతలకి 4 మోసిరు. ఆ 4లో అక్కడ రాతోడు ఏం చేసిండు, కొంచెం ఇట్లా క్రాస్ పెడితే అది ఈ అమ్మాయి ఎంతసేపు ఉన్నాక అక్కడికి వచ్చింది. సంజన గారు వచ్చేసి కొంచెం రిలాక్స్ అవుతుందేమని చెప్పేసి కొంచెం వెనక మంచిగా రిలాక్స్ అవ్విట్లా తనజ అని చెప్పింది. అప్పుడు కళ్యాణ్ ఏం చేసిండు, ఇక్కడ జరుగు అని చెప్పేసి ఆమె కాళ్ళకి వెళ్ళి చూస్తుండు. కానీ సడన్గా అక్కడ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఒకేసారి మూవ్ అవుదామనే ఆలోచన రాలే కళ్యాణ్కి. అక్కడ మూమెంట్ చేసుకునే లోపల కింద పడిపోయింది. అక్కడ ఇద్దరిది మిస్టేక్, అంటే ఇద్దరిది ఆ అమ్మాయి జరగడం మిస్టేకే, ఈ అబ్బాయి జరుగు అని చెప్పిండు. అక్కడ దాన్ని తీసుకోలేకపోయింది. అంటే ఏమంటే ఇమీడియట్లీ ఆమె జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుందనే ఆలోచనతో ఈయన కూడా మూవీస్ కూడా బాగుంది. తలకే కిందకేసి ఆమె కాళ్ళకి వెళ్ళి చూడడం జరిగింది. పైన జరుగుతుంటే అది జరుగుతుందా లేదా అని ఆలోచించేటట్టు కాళ్ళు చూస్తుందన్నట్టు. కాళ్ళు చూసి ఆయన చెప్తున్నావు, నువ్వు కాళ్ళు చూస్తున్నావు, పైన జరుగుతున్నావు అనుకోలేదు రా అని అన్నాడు. జరిగి అది పడింది. ఆ అమ్మాయికి అక్కడ ఓడిపోయినటువంటి ఫస్ట్ ఏది బొమ్మల టాస్క్లో ఓడిపోయారు కదా, డ్రాయింగ్ టాస్క్లో, అదొక ఫ్రస్ట్రేషన్ ఉండిపోయింది. తర్వాత ఇక్కడ ఉంది, అక్కడ తను వాళ్ళ డాడీ టాప్లో ఉంటుండు, తర్వాత మిగతా వాళ్ళు ఇవన్నీ తీసుకోలేదు. ఇవన్నీ మైండ్లోకి క్యాలిక్యులేషన్ వచ్చేసి కోపంతో అరిచేసింది. అరే నా పేస్గా చూసేది, నువ్వు గేమ్ పైన ఫోకస్ పెట్టరని అరవడం జరిగింది. అక్కడ అయిపోయింది. సరే అదంతా వదిలేయండి. నెక్స్ట్ గేమ్ ఆడారు. నెక్స్ట్ గేమ్ ఏంటిది, ఓళ్ళ కురకాలి కలర్ గేమ్. కలర్ గేమ్లో ఓళ్ళ కురికే గేమ్లో ఆ కలర్ అది చెప్పగానే బాగానే ఉరికిండు. ఆయన ప్యాంట్ జారుతుంటే మన ఎవరు స్టాండ్ తీసుకుంది మాత్రం తనుజనే. నానా పాయింట్ అని చెప్పి స్టాండ్ తీసుకుంది. అక్కడ మంచిగా అనిపించింది. ఎందుకంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడ ఏంటిది ఆ పొజిషన్లో పాయింట్ జారుతున్నప్పుడు ఆ గేమ్ పాస్ అని ఉరుతుండో ఆ లోపల ఎవ్వరు ఆగలే. పాస్ అన్నప్పుడు శ్రీజ బయటికి వెళ్ళిందని కొంతమంది అంటారు. పాస్ అన్నప్పుడు శ్రీజ బయటికి పాస్ అనే లోపలనే శ్రీజ బయట ఉంది, ఆల్రెడీ ఇంత బయటకు ఉంది అని చెప్పేసి అంటారు. అక్కడ ఎవరు బయటకు ఉన్న గేమ్ రూల్ ఏంది, మొత్తం బయటికి వెళ్ళిన వాళ్ళు, కాళ్ళతో సహా బయటికి వెళ్ళిన వాళ్ళు అని అన్నాడు. కాళ్ళతో సహా బయటికి వెళ్ళింది మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ చేయడం తప్పేం లేదు. వాళ్ళ సంచాలకు తప్పు చేశారంటే తప్పేం చేయలేదని నాకు అనిపించింది. కాకపోతే వీకెండ్లో ఏం జరిగిందన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటిది, ఆ గేమ్ విన్ అయినాక నెక్స్ట్ ఇంకో గేము
ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఆ గేమ్ విన్ అయ్యారు, టాప్లోకి వచ్చేసారు. ఇలా గేమ్లు విన్ అవ్వకుండా వస్తున్నారు కదా. దాని తర్వాత వీళ్ళు టాప్లో ఉన్నటువంటి వాళ్ళకి డిసైడ్ చేయమని చెప్పిండు. ఏం డిసైడ్ చేయమన్నాడు బిగ్ బాస్? వీళ్ళు టాప్లో ఉన్నోళ్ళు సేవ్ అవుతారు. ఎవరాళ్ళు? మన బర్ని గారు, దివ్య గారు ఇద్దరు, దివ్యనిఖిత గారు ఇద్దరు సేవ్ అయిపోయారు. వాళ్ళు సేవ్ అంటే మన ఏది ఓనర్స్ అయ్యారు. వీళ్ళ టెండెన్సీ ఇక్కడే ఉండిపోయారు, అంటే దీని డేంజర్ జోన్లోనే ఉన్నారు అన్నట్టు. వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఈ తర్వాత ఈ టీంలో కూడా సెకండ్ వచ్చిన టీం ఎవరిది? కళ్యాణ్ వాళ్ళ టీం కూడా దీంట్లో జరిగి కూడా మొత్తం ఇద్దరు పోతారు అనుకున్నారు. ఇద్దరు పోకుండా ఏం చేసిండు బిగ్ బాస్? టిస్ట్ పెడతారికే తనుజకు ఫస్ట్లో తనుజ కళ్యాణ్ వచ్చి అడిగిందంట, అరే నన్ను తీసుకుంటావారు, ఆట ఆడతావారు అంటే అప్పుడు వీళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉండేది. శ్రీజ వీళ్ళిద్దరు ఏం చేసినట్టు నామినేషన్లోకి వచ్చిన మధ్యలో ఒక టీం అయితే నామినేషన్లోకి వస్తే మధ్య ఇట్లా ఎవరో ఒకరు ఎక్కడానికి పడతాం, లేకపోతే హౌస్ మేట్ చేతిలో మనం బలి అవుతాము. ఇద్దరిని ఒకసారి బలి చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక టీంలో నేను ఒక టీంలో ఉన్నావు అనుకో, తనుజకు సపోర్టింగ్ ఉంటుంది, ఇక్కడ మన ఎవరి సుమన్ అన్నకు సపోర్టింగ్ ఉంటారు. అక్కడ నువ్వు ఓడిపో, ఇక్కడ నేను ఓడిపో, ఇద్దరం కొద్దిగా నిగ్గుకొస్తామే అని చెప్పి అలా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఆడుకున్నారు. అక్కడ వరకు ఓకే. కాకపోతే ఇక్కడ ఇక తనుజకు మాట ఇచ్చిందంట, ఏమని? సరే నాకు ఏమైనా నేను ఇట్లాంటి ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ నేను సపోర్టింగ్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేస్తామంటే సరేనా అన్నదట. ఇక్కడ అందరిగా చేసిన తర్వాత ఈ అమ్మాయిని ఎందుకు సపోర్ట్ చేసినామని చెప్పేసి నైట్ ఒకటే అడుగుతుంటే, అరే నేను అడిగిన మాట ఇచ్చిన ప్రకారం సపోర్ట్ చేసిన, తప్పే ఉందిరా, అక్కడ వాడు కూడా బాగానే ఆడిండు కాబట్టి సపోర్ట్ చేసిన అని చెప్పేసి అనడం జరిగింది. కళ్యాణ్ అడగడం జరిగింది. కళ్యాణ్ ఓదార్చింది, అరే నువ్వు నిలబడు, నీ కోసం ఆడు, ఎవరి కోసం ఆడురా, హౌస్కి ఎందుకు వచ్చినావు, నేను వెల్వేషర్గా చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా, అర్థం చేసుకో, దేనికి ఏడుస్తున్నావురా, ఏడవకు, ఏడిస్తే నీకు నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయి అంత మంచిగా చెప్పింది. ఇంకా ఆ కళ్యాణ్ గీకుడు బంద్ చేస్తే కళ్యాణ్ ఇంకా టాప్ పొజిషన్లో ఉంటాడు. అమ్మాయికి ఏంటంటే అమ్మాయి ఇంకా దూరంగా రీతు చౌదరి లాంటి అమ్మాయి అయితే ఎప్పుడో కళ్యాణ్ వాళ్ళిద్దరికి పులుగోర కలుపుకుంటూ ఉండేది. కానీ ఆ అమ్మాయి అద్దుల్లో అమ్మాయి ఉంటుంది, అతను అర్థం చేసుకుంటే బాగుండని నాకు అనిపించింది. అది జరిగింది. దివ్యనిఖిత కానీ, ఇమానియల్ కానీ, హౌస్ మేట్స్ కానీ తనుజకి ఎన్ని చెప్పినా ఒకటే స్టాండ్ మీద నిలబడింది. అబ్బాయికి సపోర్ట్ చేసిన ఆ అబ్బాయి కరెక్టే ఉన్నాడు, మీరందరూ టార్గెట్ చేస్తున్నారని భయంతోనే వాళ్ళిద్దరూ విడిపోయారు, వేరే టీంలలో ఆడారు, నేనే సపోర్ట్ చేసిన అని చెప్పేసి అన్ని చెప్పడం జరిగింది. చాలా బాగా స్టార్ట్ చేసుకుంది. నాకైతే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే మేమందరం ఏంది తనుజ ఎప్పుడు గయ్య నోరేలా పెట్టుకొని అరుస్తుంది, అరవడ తప్ప ఆట లేదు గిట్లేదు అంటే ఆట ఆడి చూపించింది. ఈ వారం ఆట లేదు తనుజ అన్నోళ్ళందరికీ ఈ వారం ఆట ఆడి చూపించింది. బాగా ఆడింది. ఆట ఆడి చూపిస్తేనే కదా ఆ పొజిషన్ నాకు వచ్చింది. ఇలా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తేనే కదా క్యాప్టెన్ అయింది. అంత దూరం పోయిందంటే ఇలా సేఫ్ జోన్లోకి వెళ్తేనే కదా క్యాప్టెన్ టాస్క్ పెట్టగలిగారు. అదే తనుజ తీసుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరా అని చెప్పి తనుజ తీసుకుని ఉంటే అందరు ఇట్లా మొత్తుకునేటోళ్ళు కాదు. తనుజ సెల్ఫీస్ ఇప్పుడు కళ్యాణ్ సెల్ఫీస్ అంటారు, ఎవరు అంటారు? కళ్యాణ్ కరెక్ట్ అని అందరు అంటారు. కానీ అదే తనుజ చేసి ఉంటే మాత్రం తప్పు, ఉల్టా అని మాట్లాడతారు అందరు. తనుజ చేసి ఉంటే అరే నాకు ఈరా అని చెప్పేసి అంటే చూసినావా తనుజ ఎంత సెల్ఫీషో, అన్నింటిలో నోరు గాయాలు గంపేసుకొని ఎంత బాగా చేసి చూసినవారా, ఎట్ట చేస్తాం చూసినవారా అనేవాళ్ళు వీళ్ళందరూ. బయట ఆడియన్స్ అనే లోపల వాళ్ళు కూడా అనేవాళ్ళు. కానీ అక్కడ తనుజ చేసింది కరెక్టు. ఇక్కడ కళ్యాణ్ కూడా ఆ పొజిషన్లో అతను, ఎందుకంటే ఫస్ట్ సారికి డేంజర్ జోన్లోకి వచ్చింది. ఆ రోజు ఏది ఎలిమినేషన్ రౌండ్లో డేంజర్ జోన్లో నిలబడ్డాడు కదా, బయట ఏం జరుగుతుంది ఆయన తెలియదు కాబట్టి భయపడి అడిగిండు. అతను ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళడం కరెక్టే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాస్క్లు ఏంటంటే సపోర్టింగ్ టాస్క్. నాగార్జున గారు ఏం చెప్పిండు వీకెండ్లో, తనుజ నీకు సపోర్టింగ్ చేస్తున్నప్పుడు సపోర్టింగ్ తీసుకోవాలమ్మా, ఎవరు సపోర్టింగ్ చేసినప్పుడు తీసుకోవాలి అని అన్నాడు. ఇక్కడ సపోర్టింగ్ టాస్క్లో ఇంతకుముందు 3వ ప్రోమోలో ఏడుస్తున్నారు. నీకు ఏది శ్రీజ అంటుంది తనుజక్కకి అయితే మొత్తం సపోర్టింగ్ ఉంటుంది, కళ్యాణ్ గారికి ఎవరు ఉండరంటే మనం ఏది నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టు ఈమె ఒరుతుంది అంటారు. అందరితో కూడా ర్యాపో ఉంది తనుజకి, అందరితో ర్యాపో ఉండడం వల్ల హౌస్లో ప్రతి ఒక్కరు తనుజకి సపోర్ట్ చేయాలనుకుంటారు. తప్పేం కాదు కదా, ర్యాపో పెట్టుకుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. అదే అక్కడ ఆమె చేసిన ఏంటంటే మంచి ఏంటంటే మనం అందరితో మంచిగా ఉంటే ఒక ర్యాపో మెయింటైన్ చేస్తే మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేది అక్కడ జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ టాస్క్లో ప్రూవ్ అయింది. ఎలా అంటే వాటర్ టబ్ టాస్క్ ఉంది కదా, అది ఏది డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి టాస్క్ పెట్టిండు. డేంజర్ జోన్లో ఎంత ఉన్నారు? 6 ఉన్నారు. సేఫ్ జోన్లో 5 ఉన్నారు. ఈ డేంజర్ జోన్లో సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు? భరణి గారు, దివ్య గారు, ఇమానియలు, రామ్ రాథోడు, ఇక్కడ 4 ఉన్నారు. 4 సేఫ్ జోన్లో, కళ్యాణ్ 5 ఉన్నారు. 5 సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ 7 డేంజర్ జోన్లో ఉంది. ఈ 7కి మళ్ళీ గేమ్ పెట్టడం జరిగింది. ఈ గేమ్ పెడితే ఈ గేమ్లో అందరూ ఎక్కువ తనుజకి సపోర్ట్ చేసారు. అంటే తనుజకి సపోర్ట్ చేసారు అంటే తనుజ దాంట్లో పోయలేదు, తనుజ టబ్లో వాటర్ పోయలేదు. తీయడం మాత్రం ఒక భరణి గారు ఎక్కువ తీసిండు. దాని తర్వాత దివ్య ఎవరికైతే రీతు సపోర్ట్ చేస్తుందో రీతు అవుట్ అయిన తర్వాత దివ్య వచ్చి మళ్ళీ 2-3 బకెట్లు తీసింది తప్ప ఎవరు బకెట్లో వాటర్ ఎక్కువ తీయలేదు. ఆడు సపోర్టింగ్ దొరికింది అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక హౌస్లో డిస్కషన్ జరుగుతుంది. ఇదే డిస్కషన్ ఏ డిస్కషన్ అంటే క్యాప్టెన్ టాస్క్ ఆడిపించిండు. క్యాప్టెన్ టాస్క్లో ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకోవాలి, పైన బల్బు ఉంటుంది, అక్కడ స్విచ్లు ఉంటాయి. అక్కడ ఎవరిని సంచాలకురాలు ఏం చేయాలంటే ఇక్కడ అందరు ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు స్విచ్ బంద్ చేస్తారు అన్నట్టు. ఒకళ్ళు క్యాప్టెన్ వచ్చి అది సంచాలకురాలు వచ్చి ఒకళ్ళు ముట్టుకుంటే వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు పోయి ఎవరైతే క్యాప్టెన్ కావద్దు అనుకుంటారో వాళ్ళు స్విచ్ బంద్ చేయాలి.
ఇప్పుడు కళ్ళ గంత మళ్ళీ అందరు కళ్ళ గంతలు తీయాలి, అంటే కళ్ళ గంతలు తీయాలి. ఈ స్విచ్ బంద్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ బంద్ చేసి చూసుకోవాలి, పై చూసి స్విచ్ బంద్ చేసిన వాళ్ళు ఈమె స్విచ్ ఎవరు బంద్ చేసారో వాళ్ళు గెజ్ చేసే టాస్క్ అన్నట్టు, ఎవరు బంద్ చేసి ఉంటారు అంటే గెజ్ చేయాలి. అలాంటి టాస్క్ పెట్టడం జరిగింది. ఫస్ట్ రౌండ్లోకి వచ్చేసి బర్నీ గారు అవుట్ అవుతారు. మన ఎవరు బంద్ చేస్తారు, కళ్యాణ్ బంద్ చేస్తాడు, కళ్యాణ్ గెజ్ చేస్తాడు, బర్నీ గారు స్విచ్ బంద్ చేస్తారు కళ్యాణ్ది. కరెక్ట్ గెజ్ చేసిన, ఎందుకంటే చెప్పిన అక్కడ గెజ్ చేయడం పెద్ద ఐపీఎన్ అవసరం లేదు కళ్యాణ్కి. అక్కడ ఏంటంటే కళ్యాణ్ ఎవరితో ర్యాపో ఉంది ఎక్కువ, బర్నీ గారితో ర్యాపో లేదు అక్కడ. అది అర్థమవుతుంది, అక్కడ బర్నీ గారితోనే ఎక్కువ ర్యాపో లేదు కాబట్టి గెజ్ చేసిండు. దానికి ఎంత హైప్ ఇచ్చేసి కళ్యాణ్ తోపులాగా ఆడిండు అనేది అది తప్పది అక్కడ. ఎందుకంటే తనుజతో ర్యాప్ ఉంది, ఇమ్మాన్యుయల్తో ర్యాప్ ఉంది, తర్వాత అక్కడ దివ్యతో ర్యాప్ ఉంది. దివ్య కూడా అక్కడ అటెండెన్స్కి వచ్చినాక అక్క అనుకుంటే దివ్యతో కూడా ర్యాప్ పెంచుకున్నాడు. ఎంతో కొంత పాజిటివ్నెస్ ఉంది. బర్నీ గారికి నచ్చకపోవచ్చు, ర్యాపో లేదని చెప్పేసి బర్నీ గారిని కరెక్ట్ గెజ్ చేసిండు. ఆడ బర్నీ గారు అవుట్ అయ్యే జరిగింది. తర్వాత నెక్స్ట్ రౌండ్లో మన దివ్యనికేత గారు గెజ్ చేయాలి, తనుజ బంద్ చేసింది. దివ్యనికేత ఏమనుకుంటుంది, ఫస్ట్ రౌండ్లో దివ్యనికేత గెజ్ చేసింది. దివ్యనికేత రామ్ రాథోడ్ని గెజ్ చేసింది. తనుజ బంద్ చేయదు, తర్వాత ఇమానియల్ బంద్ చేయడు, ఎవరు మన కళ్యాణ్ బంద్ చేయడు అని అనుకొని రామ కూడా బంద్ చేసి ఉంటాడని చెప్పేసి రౌండ్లో గెజ్ చేస్తే రామ అవుట్ అయిపోయాడు. అటుపక్క నాన్న కూడా బంద్ చేయడం అనుకుంది, బంద్ చేయలేదు. సెకండ్ రౌండ్లో ఈ కళ్యాణ్ గెజ్ చేసిండు. థర్డ్ రౌండ్కి వచ్చేసి మళ్ళీ ఎవరు ఈ దివ్యనికేత గెజ్ చేయాలి. దివ్యనికేతకు అప్పుడు తనుజ బంద్ చేసింది, దివ్యనికేత పప్పులో కాలేసినట్టుగా ఇమ్మానియల్ అని చెప్పింది, కళ్యాణ్ అని చెప్పింది. అప్పుడు దివ్యనికేత అవుట్ అయిందన్నట్టు. అది ఇక్కడ థర్డ్ ప్రోమోలో ఏడుస్తున్నటువంటి టాస్క్. అది ఆమె ఎందుకు ఏడుస్తుంది, తనుజ ఎందుకు సారీ చెప్తుందంటే ఇదే అన్న రీజన్. తనుజ ఈ వాటర్ టబ్ల టాస్క్లో కొన్ని వాటర్ తీసినందుకు దివ్యనికేత నీకు ఎప్పుడైనా హెల్పింగ్ కావాలంటే నేను చేస్తాను, నీకు సపోర్ట్గా ఉంటా అని చెప్పిందంట. ఇక్కడ సపోర్టింగ్ ఉంటా అన్నదాన్ని ఇక్కడ లేవు అని చెప్పేసి అన్నది. ఇమ్మీడియట్లీ అన్నంగానే వచ్చి ఇమ్మీడియట్లీ సపోర్ట్ చేయాలంటే చేయదు కదా. అక్కడ ఆ రౌండ్లోకి వస్తారికే ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్తో నిన్నమన్ననే ఆటాడుకుంటూ వస్తూనే ఉంది. ఆ అబ్బాయిని వీళ్ళకి సేఫ్ జోన్లోకి పంపించినాక ఒకవేళ క్యాప్టెన్ అవుతాడని కూడా అన్నది. ఆ సేఫ్ జోన్లో పంపించినప్పుడు నేను ఒకవేళ క్యాప్టెన్ టాస్క్ పెడతారు, అక్కడ నాకు ఛాయిస్ దొరుకుతుంది, నీ సేవ్ అయ్యే మంచిగా ఛాయిస్ ఉంటుంది అంటే సరేరా అని చెప్పేసి వదిలేసిన అమ్మాయి ఇప్పుడు క్యాప్టెన్ కాకుండా ఆపాలని నేను చూడదు కదా. అక్కడ ఏం చేసింది, మన కళ్యాణ్ కూడా సపోర్టింగ్ ఉంది. ఇమాన్యుయల్ ఫ్రెండ్, ఇమాన్యుయల్కి సపోర్ట్ ఉంది, కళ్యాణ్ సపోర్టింగ్ ఉంది. మన దివ్యనికేతతోనే ఎక్కువ ర్యాపో లేదు. ఆమె వచ్చి 2-3 వారాలైనా కూడా ఎక్కువ ర్యాపో లేదు. ర్యాపో లేకపోవడం వల్ల తప్పే ఉంది ఆమె బంద్ చేయడం. దానికి ఎంతో ఎప్పటి నుంచో వచ్చిన కానించని తనుజ వైపే ఉండి తనుజకి సపోర్టివ్స్గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆమె. అదేవిధంగా దివ్యనికేత ఇంకోటి ఏంటంటే ఇక్కడ బర్నీ గారు తనుజ గారు ఇద్దరు కలిసి ఉండడం కూడా ఓర్వలేక వీళ్ళిద్దరి మధ్య దూరి తనుజని బర్నీ గారు చాలా దూరం చేసింది. ఇవాళ నిన్నయాలనే కలుసుకొని మళ్ళీ మాట్లాడుతున్నారు. అది ఇప్పటికు సాయం కావాలి ఇప్పుడు ఇమీడియట్లీ ఈ టాస్క్లో చేసేసి ఈ టాస్క్లో ఎమ్మటి సాయం కోరిందంటే ఇక ఆశ్చర్యంగా ఉంది. ఆమె చేసిన తప్పనిపించలేదు, కళ్యాణ్ ఏది మన తనుజ చేసిన తప్పనిపించలేదు. ఆడ అమ్మాయి అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇదే ట్విస్ట్. లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ను తనుజ ఉంటుంది. ఆ రౌండ్లో ఏం జరిగింది అసలు, ఆ ట్విస్ట్లో ఎవరు గెలిచిరు, కళ్యాణ్ చీటింగ్ చేసి క్యాప్టెన్ అయినదా అని చెప్పేసి మన అక్కడ వీకెండ్లో నాగార్జున సార్ గారు మాట్లాడబోతున్నాడు. అది అక్కడ తనుజకి ఏం వీడియోలు ప్లే చేశాడు, కన్ఫెషన్ రూమ్ పిలిచేసి అక్కడ క్యాప్టెన్ టాస్క్ సంబంధించిన వీడియోలు, బర్నీ గారికి సంబంధించిన వీడియోలు తనుజ గారికి వేసేసి చూపించాడని చెప్పేసి టాక్ వస్తుంది. అది ఒకవేళ అక్కడ క్యాప్టెన్ టాస్క్లో మాత్రము మన కళ్యాణ్ తప్పు చేసి ఉంటే మాత్రం బ్లెండర్ మిస్టేక్ అవుతుంది, కళ్యాణ్ డౌన్ఫాల్ అవుతాడు ఒక్కసారి ఓటింగ్లో. ఎందుకంటే తనుజ ఇంత సపోర్టింగ్ చేసుకుంటూ వస్తుంది అక్కడ మరి కాదాల్చుకొని, ఎందుకంటే వీళ్ళు క్లోజ్నెస్ అవుతుంది, అన్ని బాండింగ్లు ఇడగొట్టాలని చెప్పేసి మరి బిగ్ బాస్ ప్లాన్ వేసిండు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, బాండింగ్ పెట్టుకుంటే వీళ్ళు ఆటలను నిగ్గలేరు అని చెప్పేసి ఇలాంటి బాండింగ్ బ్రేక్ చేయాలని చెప్పేసి ప్లాన్ వేసిండో తెలియదు. కానీ అక్కడ వీడియోలు వేసి చూపించడం జరిగిందంట. అక్కడ దాని తర్వాత వచ్చేసి బర్నీ గారికి బాండింగ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి అసలు ఎవరికి ఏంది ఈ బిడ్డ, తండ్రి, అక్క, చెల్లె, తమ్ముళ్ళు ఈ బంధాలు ఏందని చెప్పేసి బర్నీ గారు కూడా క్లాస్ పీకడం జరిగింది. తర్వాత ఎవరిని మళ్ళీ వీకెండ్లో నాగార్జున గారి గురించి అక్కడ చెప్పిన ముచ్చట అన్నట్టు ఇదంతా. ఏమంటారు, శ్రీజను బెడ్ పై నుంచి తోసేసిన విధానం ఉంది కదా, ఆ విధానంలో శ్రీజ బాధపడింది ఏమన్నది అనేది ఆ వీడియోస్ ప్లే చేసి చూపిస్తే శ్రీజకు సారీ చెప్పిండంట. బర్నీ గారికి ఎక్కువ క్లాస్ పీకడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ని హైప్ ఇచ్చేసిండట, కళ్యాణ్ని మెచ్చుకోవడం జరిగింది. తనుజకి హైప్ వచ్చిందట, తనుజని కూడా మెచ్చుకోవడం జరిగింది. రామ్ రాథోడ్కి హైప్ ఇచ్చిండు, రామ్ రాథోడ్ క్యాప్టెన్గా సూపర్ గుడ్ అని చెప్పేసి మెచ్చుకోవడం జరిగిందంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం జరగబోతుందంటే మన బ్లాక్ స్టార్స్ ఇద్దరికి వచ్చినాయి హౌస్లో. బ్లాక్ స్టార్స్ ఇద్దరికి వచ్చినాయి అంటే ఇద్దరు ఎలిమినేషన్ అంటే డేంజర్ జోన్లో ఉన్నారు. బ్లాక్ స్టార్స్ ఇద్దరికి వచ్చినాయి. ఆ ఇద్దరు వెళ్ళిపోతున్నారా లేదా. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఏది పవరాస్త్ర కూడా వచ్చింది. పవరాస్త్ర మళ్ళీ 6 ఉన్నారు కదా కంటెండర్లుగా ఉన్నటువంటి మన ఏది సేఫ్ జోన్లో ఉన్నటువంటి 6 పవరాస్త్ర గేమ్ పెడితే అందరూ 1 by 1 అంటే ఎవరికి పవరాస్త్ర రావద్దని చెప్పేసి ఒక్కొక్కరు రూమ్లలో పిలిచేసి కన్ఫెషన్ రూమ్లలో అలా పిలిచేసి గేమ్ పెడితే కళ్యాణ్కి రావద్దు అనుకుంటున్నా, మన బర్నీ గారు వచ్చేసి తనుజకి ఇమ్యూనిటీ టాస్క్ రావద్దు, అయితే పవరాస్త్ర రావద్దు తనుజకి అనుకున్నా. తర్వాత ఒకరు పేరు చెప్పారట.
అలా ఎవరి పేరు చెప్పకుండా ఉన్నారంటే ఇమానియల్ పేరు ఎవ్వరు వాడలేదంటే ఇమానియల్కి పవరాస్త్ర వచ్చిందంట. ఇమానియల్ పవరాస్త్ర తీసుకోవడం జరిగింది. ఆ పవరాస్త్ర ఈ వారం వాడుతుందా లేకపోతే ఇంకెప్పుడన్నా వాడతారా, అసలు పవరాస్త్ర దేనికోసం యూజ్ చేస్తాడు, ఇమానియల్కి ఏంది పెద్ద టెస్ట్ అనేది మనం రేపు చూడబోతున్నాం. అదేవిధంగా బ్లాక్ స్టార్ వచ్చారు ఇద్దరికి, ఆ బ్లాక్ స్టార్ సంగతి ఏంది, అసలు డబల్ ఎలిమినేషన్ చెప్పినట మన నాగార్జున గారు హోస్టింగ్ డబల్ ఎలిమినేషన్ చెప్పారట. హోస్ట్ అక్కడ చెప్పినటువంటి దాన్ని చూసి షాక్ అయిపోయారట. ఆ బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళిద్దరు ఎలిమినేషన్ అవుతురా, అసలు ఏ టాపులు ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అవుతారా, లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అవుతారా, ఏం జరగబోతుంది హౌస్లో. సేవింగ్ ఆర్డర్లలో మొత్తం ఒక 5 బాక్సులు ఇచ్చేసి ఒకసారి ఓపెన్ చేస్తే వాళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చినట్ట. వీళ్ళకు హౌస్లో ఉన్నటువంటి 6 సేవింగ్లో ఉన్నటువంటి 6 ఉన్నారు కదా టాపర్లు, వాళ్ళకి వచ్చేసి గోల్డెన్ స్టార్ ఇచ్చిరట. వాళ్ళకి గోల్డెన్ స్టార్స్, వీళ్ళకు బ్లాక్ స్టార్స్, తర్వాత సిల్వర్ స్టార్స్ రావడం జరిగిందట. రేపు ఇంకా బాగా టెస్టులు ఉంటాయి, అసలు ఎక్కడ మిస్ అవ్వద్దు. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మొత్తం 6 వచ్చారు. ఆ 6 కూడా తోపు కంటెస్టెంట్స్ వస్తున్నారు. అందుకే ఇక్కడ మొత్తం ఇవాళ దుమ్దాం అన్నట్టుగా ఈ శనివారమే అందరు ఉత్తికి ఆరేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ట్రాక్లలో పెట్టేసి మొత్తం దారి దిద్దినాక వాళ్ళని హౌస్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది రేపు జరగబోతుంది, మనం చూడడం పోతున్నాం. నా వీడియోస్ కనుక ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.